మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, చిన్న ఫింగర్స్‌లో నొప్పులు. అందరూ ఏమనుకుంటారు? అరే! నాకు ఆర్థరైటిస్ వచ్చేసింది. అవునా కాదా? 12 ఏండ్ల పిల్లల నుంచి 100 ఏండ్లు వరకు ఉన్న వాళ్ళకు చాలామందికి ప్రాబ్లమ్ అయితది. ఇది అయిన తర్వాత ఫస్ట్ మనకొచ్చే ఆలోచన ఏంది? అరే! నాకు ఆర్థరైటిస్ వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది, ఆర్థరైటిస్ వచ్చింది. కానీ అన్ని కేసెస్‌లో అది ఆర్థరైటిస్ ఉండదు. కానీ మళ్ళా ఆర్థరైటిస్ లేనప్పుడు గూడా ఎందుకు మనకు ఇట్లా వస్తున్నాయి నొప్పులు? అయితే ఏందంటే ఒకరు 48 ఇయర్స్ అన్ని జాయింట్లు నొప్పులు. పని చేయనీకి వస్తలేదు. నిల్చోనీకి వస్తలేదు, కూర్చోనీకి వస్తలేదు. అన్ని జాయింట్లలో నొప్పులు. లాస్ట్‌కి కొన్ని రోజులు ఆగిండ్రు. ఫస్ట్ జర మెల్లగా స్టార్ట్ అయింది. ఏం చేయలేదు. లాస్ట్‌కి మన దగ్గరొచ్చిండు. మనం ఒకటే చెప్పినాం. అంత ఇన్‌ఫ్లమేషన్ ఏం కనిపియలేదు ఎక్కడ బాడీలో. కానీ ఏమంటున్నారంటే మొత్తం బాడీ ఇట్లా బరువు అయితుంది అనేసి అన్నారు. అందుకే మనం అన్ని టెస్టులు చేపించినాం. రుమటైడ్ ఆర్థరైటిస్ టెస్ట్ చేసినాం, ఎక్స్‌రేలు చేపించినాం. మళ్ళా దాని తర్వాత ఏమైనా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ వేరేది ఉందా దానికి రిలేటెడ్ టెస్ట్ చేపించినాం, జనరల్ టెస్టులు చేపించినాం. లాస్ట్‌కి ఏమని బయటపడ్డది తెలుసా మీకు? విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి డెఫిషియన్సీ 3.5 ఉండే. అంత తక్కువ ఉండే. ఈ మేడంకే కాదు, ఈ మేడంకైతే ఏజ్ ఉంది, జర బరువు ఎక్కువుండే, అన్నీ ఉండే ఉండొచ్చు అనేసి నేను టెస్టులు చేపించాను. కానీ చిన్న చిన్న పిల్లలు 15 ఏండ్లు, 10 ఏండ్లు, 5, 6 ఏండ్లు ఆళ్ళకు కూడా విటమిన్ డి డెఫిషియెంట్ వస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలంటే హోమియోపతి మందులు వాడాలి. ఎందుకు వాడాలి? సప్లిమెంట్ వేసుకుంటే అయిపోతుంది కదా! ఎందుకంటే చాలామందికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. సప్లిమెంట్ వేసుకున్నా, ఎండలో కూసున్నా, కింద మీద చేసినా విటమిన్ డి కవర్ అవుతలేదు. అది కవర్ అవ్వాలి అంటే హోమియోపతి మందుల ద్వారా అది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఈ నొప్పులు అవన్నీ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ లాంగ్ టర్మ్ ఉందనుకోండి, లాంగ్ టర్మ్ ఉంటే ఆర్థరైటిస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఆర్థరైటిస్ ఒకటే, నొప్పులు ఒకటే కాదు. ఈ పేషెంట్ గురించి ఇంతకుముందు చెప్పినా కదా, ఆ పేషెంట్కి సప్లిమెంటేషన్ తోటి కూడా అంత రిలీఫ్ లేకపోతే మన దగ్గర వస్తే మనం హోమియోపతి మందులు ఇచ్చినాక పూర్తిగా తగ్గింది. కానీ విటమిన్ డి ఓన్లీ బొక్కల వరకే సీమ లేదు దానిది. ఇంకా చాలా ఉంది దాని కథ. ఏముంది? మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇట్లా డల్ అయిపోతుంది శరీరం. ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ ఉంది 10:00కి, 9:30 మీరు ఇంటికెళ్ళి స్టార్ట్ అయిపోవాలి. దానికోసం మీరు 8:00కే లేవ్వాలి. కానీ మీకు నిద్ర మేలుక వస్తుంది, లేవబుద్ధి కాదు. నిద్ర మేలుక వస్తుంది, అబ్బా ఇప్పుడు ఏం లేస్తాం, నీరసం వచ్చేస్తుంది, లేచి బ్రష్ చేసుకోనికి కూడా చేతన్ కాదు. అట్లా ఎన్నో పనులు డిలే చేయడం స్టార్ట్ చేస్తారు, ప్రోక్రాస్టినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఒక చాలా నెగటివ్ పాయింట్. మెల్లగా డిప్రెషన్లో కూడా ల్యాండ్ అయ్యేటోళ్ళు ఉన్నారు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. మళ్ళీ దాని తర్వాత జుట్టు రాలుడు, నిద్ర చక్కగా రాకపోవడం, స్కిన్ ఏమో ఇట్లా డల్ అయిపోవడం, ఏజ్డ్ లుక్ రావడం ఫేస్ మీద, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, కొద్దిగా ఆయాసం అనిపించడం, కొద్దిగా నడవంగానే కాళ్ళు లాగడం, మోషన్ ప్రాబ్లం, మూత్రం ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి విటమిన్ డి వల్ల. అందుకే ఇది సెట్ చేసుకోవాలి. ఎట్లా సెట్ చేసుకోవాలి? మీరు డైలీ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని, షార్ట్స్ వేసుకొని ఎండలో అరగంట కూర్చోండి. దాంతోపాటు పాలు, పెరుగు మంచిగా తీసుకోండి. నేనైతే ఏం చెప్తా అంటే, మీ బొక్కలు కూడా వీక్ ఉన్నాయి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, డైలీ ఒక 50 గ్రామ్ పనీర్లు చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోండి. ఒక స్పూన్ ఆవు నెయ్యి కానీ, ఆవు బటర్ కానీ ప్యాన్లో వేయండి. కొద్దిగా వేడి అవ్వగానే ఈ పనీర్ పీసెస్ వేసేయండి. జస్ట్ ఇట్లా సాటే చేయండి. దాని మీద కొంచెం మిరియాల బుక్ని వేయండి, కొద్దిగా సాల్ట్ వేయండి, తినండి. మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే, ఇది రిచ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ గుడ్ ఫ్యాట్, రిచ్ ఇన్ మినరల్స్, రిచ్ ఇన్ విటమిన్స్. చాలా మంచి ఫుడ్ ఇది. అండ్ మీ హెల్త్కి కూడా మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు కానీ ఇట్లా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, లేకపోతే తెలిసిన వాళ్ళకైనా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే హోమియోపతికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గుతుంది. ధన్యవాదం.